అందరికీ నమస్కారం. శివపురాణం సిరీస్కి స్వాగతం. నైమిసారణ్యవాసులైన ఋషులకు శివమహాపురాణాన్ని సూతుడు చెప్తున్న కథలు మనం చెప్పుకుంటున్నాం. శంకరుడు సతీ సహితుడై తన సృష్టిలో తానే రమించిన లీలా విహారాన్ని, శంకరుడు సతికి భక్తికి సంబంధించిన విషయాలను బోధించాడని చెప్పుకున్నాం కదా. అంతేకాకుండా యంత్రసహితంగా తంత్రశాస్త్రాన్ని, పంచాంగాన్ని, ఇతిహాసాలను, భక్తుల గాథలను, వర్ణాశ్రమ ధర్మాలను, రాజా పుత్ర స్త్రీ ధర్మాలను, జీవ సుఖావహమైన వైద్య, జ్యోతిష, సాముద్రిక శాస్త్రాలను, చివరగా నాశరహితమైన తత్వాన్ని ఉపదేశించాడు. ఆపై ఒక రోజున సతీశివులు లీలగా త్రిలోక సంచారం చేస్తూ భూలోకంలో దండకారణ్య శోభను పరికిస్తుండగా సీతా వియోగంతో బాధపడుతున్న శ్రీరామచంద్ర ప్రభువు వారికి దర్శనమిచ్చాడు. వెంటనే శంకరుడు ఆయనకు నమస్కరించి తన దర్శనాన్నిచ్చి జయ అని పలికి ఆశీర్వదించాడు. ఆ దృశ్యాన్ని చూసిన సతి శివమాయా మోహితురాలై, నాథా, హరిబ్రహ్మాదులు సైతం మీకు నమస్కరిస్తారే, అట్టి మీరు భూలోకంలో ఒక మానవ మాతృనికి నమస్కరించారెందుకు? ఎక్కడైనా భృత్యునికి ప్రభువు నమస్కరించటం ఉంటుందా అని ప్రశ్నించింది. అప్పుడు శివుడు, దేవి, ఈ శ్రీరామచంద్రుడు సాక్షాత్తు విష్ణువే, లక్ష్మణుడు శేషువు, సాధురక్ష కొరకు ఆవిర్భవించిన అవతారాలవి. నీకేమైనా శంక ఉంటే పరీక్షించుకోవచ్చు అన్నాడు. అప్పుడు సతీ పతి మాట మీద తనకెంత విశ్వాసం ఉన్నా సహజంగా స్త్రీలు అనుమానపీడితులు కనుకను, ఆ సమయంలో శివమాయా మోహితురాలై ఉంది కనుకను శ్రీరామచంద్రుని పరీక్షించటానికి పూనుకొని సీతారూపంలో రామునికి దర్శనమిచ్చింది. మనసులో సత్యాన్నెరిగిన విష్ణువైన రాముడు శివనామాన్ని జపిస్తూ సతికి నమస్కరించి కుశలమడిగాడు. దానికి ఆశ్చర్యచకితురాలైన సతి, హే విష్ణు, మహదేవుడు సైతం నమస్కరింపదగిన పరమపదాన్ని ఎలా పొందగలిగావు అని ప్రశ్నించింది. దానికి రాముడు, తల్లి, నా శివభక్తికి మెచ్చి శంభుడు ఈ పరమపదాన్ని నాకనుగ్రహించాడు. ఆ పూర్వగాథను చెప్తున్నాను, ఆలకించు. పూర్వం శంకరుడు విశ్వకర్మను పిలిచి తన లోకంలో గల గోశాలయందు సుందరమైన భవనాన్ని నిర్మింపచేశాడు. ఛత్ర చామరాదులను, సింహాసనాన్ని ఏర్పాటు చేసి బ్రహ్మేంద్రాది సకల దేవతలను, తకిన దేవజాతులను, అప్సరసలను, గాయకులను రప్పించి అనేక దివ్య వస్తువులను సమకూర్చి స్వయంగా బ్రహ్మాండ మండపంలో నన్ను సింహాసనారూఢుణ్ణి చేసి సార్వభౌమ చిహ్నంగా శిరసున రత్నకిరీటాన్నుంచి అనేక వరాలిచ్చి సృష్టిపాలనా కర్తవ్యాన్ని నాకనుగ్రహించాడు. అంతేకాదు, సనాతనమైన వేదాలు కూడా నా మహిమను కీర్తించినట్లే నీ గాథలను కూడా వర్ణిస్తాయి అని వరాన్నిచ్చాడు. తన స్వీయ ఐశ్వర్యాన్నంతటినీ నాకు ధారపోశాడు. హరిద్వేషులను తను దండిస్తానని శపథం చేశాడు. ఈ గోలోకం సర్వ సమృద్ధమై భక్తులకు పరమపదమై మహోజ్వలమై ప్రకాశించగలదని వరమిచ్చాడు. స్వయంగా తను నమస్కరించి అందరిచే నమస్కరింపచేసిన ఆ విష్ణువునే నేను శివాజ్ఞచే 4 రూపాల్లో అవతరించాను. వారిలో నేను రాముణ్ణి, మిగిలినవారు భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు అని తన పూర్వగాథను, వర్తమానాన్ని వివరించి, ఆది దంపతులైన మీ దర్శనభాగ్యంచే సీత నాకు పునర్లబ్ధయగుగాక అని పలికి వనసంచారానికి వెళ్లిపోయాడు రాముడు. శంకరుని మాట మీద ఆదరాన్ని కోల్పోయి స్వతంత్రించి శ్రీరాముని పరీక్షించి జ్ఞానోదయాన్ని పొందిన సతి శోకవ్యాకులయ్యై విషన్న వదనంతో భర్త ముందు నిలబడింది. తలవంచుకొని నిల్చున్న సతిని చూచి ధ్యాన మార్గంలో జరిగింది తెలుసుకొని తన పూర్వ ప్రతిజ్ఞను స్మరించి మనసులో విషాదాన్ని పొందాడు. ధర్మవక్త, ధర్మకర్త అయిన శివుడు వేదధర్మ ప్రపాలకుడు కనుక సతిని మనసులో పరిత్యజించి కైలాసానికి వెళ్లిపోయాడు. మార్గమధ్యంలో ఆకాశవాణి శివుని ధర్మనిష్టకు మెచ్చి, శంకరా, నీవు ధన్యుడవు, నీతో సమంగా ప్రతిజ్ఞాపాలనను నెరవేర్చుకోగల మహాయోగి మరొకడు లేడు అని కీర్తించింది. ఆ పలుకులను విన్న సతి కాంతిని కోల్పోయి, నాథా, మీ ప్రతిజ్ఞ ఏమిటో నే వినదగునా అని కోరినా శివుడు బదులు చెప్పలేదు. సతి ధ్యానంలో శంకరునే ధ్యానించి సర్వాన్ని తెలుసుకొని నిట్టూర్పులు విడుస్తూ దుఃఖితురాలైంది. ఆమె మనోగతాన్నెరిగిన శంకరుడు ఆమెకనేక గాథలను చెబుతూ ఊరట కలిగించాడు. జరగబోయే వినాశనం తర్వాత శివుడి ప్రతిజ్ఞ అంత భయంకరమైనది. మరి అది మనం తెలుసుకునే ముందు ప్రయాగలో జరిగేది మనం తెలుసుకోవాలి. మునులు ప్రయాగలో అధ్వర విధిని నిర్వర్తించారు.
దానికి సిద్ధులు, సనకాది దేవర్షులు, ప్రజాపతులు, దేవతలు, జ్ఞానులు, బ్రహ్మదర్శినులు ఇంకా అనేక మంది మహానుభావులు విచ్చేశారు. సపరివారంగా బ్రహ్మగారు కూడా వచ్చాడు. రుద్రుడు తన ప్రమథగణాలతో కూడి వచ్చాడు. రుద్రుణ్ణి చూసి అక్కడి వారందరూ లేచి నమస్కరించారు. శివుని ఆజ్ఞచే తిరిగి ఉపవిష్ణులయ్యారు. ఆ సమయంలో ప్రజాపతులకు పతి, తేజస్శాలి, గర్విష్ఠిగా మారిన దక్షుడు కూడా వచ్చాడు. బ్రహ్మకు నమస్కరించి ఉచితాసనాసీనుడయ్యాడు. అక్కడి వారంతా దక్షుడికి నమస్కరించి స్తుతించి పూజించారు. కాని రుద్రుడు లేవలేదు, నమస్కారం చెయ్యలేదు. దక్షుని అతిశయానికి మనసులో నవ్వుకున్నాడు. నమస్కరించని రుద్రుని చూసి దక్షుడు అప్రసన్నుడై క్రోధాన్ని పొంది మహాగర్వంతో, క్రూర దృష్టితో రుద్రుడిని చూసి మర్యాద కోసం తపనపడ్డాడు. మహాగర్వంతో, క్రూర దృష్టితో చూసినా శివుడు పట్టించుకోకపోయేసరికి అందరూ వినేటట్లు గట్టిగా దేవదానవులు నాకు నమస్కరించారు. కాని ప్రేత పిశాచాలతో నివసించే ఈ శ్మశానవాసి నీతి లేకుండా నన్ను గమనించనట్లు కూర్చున్నాడు. మామగారిని నన్ను చూచి పలుకరిస్తే తన నోటి ముత్యాలు రాలిపోతాయా? ఈ అమంగళకారుడికి నా ముందు ఇంత గర్వమా? అసలు ఇతనితో ఉన్నవారు గణాలు, నాస్తికులు, పాపులు, ప్రేత పిశాచాలు. వీళ్ళు ఇక్కడికెలా వచ్చారు? యజ్ఞ భాగస్వామి ఎలా అయ్యారు? ఇక్కడివారు అనుమతిస్తే ఇప్పుడే ఈ అనర్హుడిని వెళ్ళగొడతాను అని ఆగకుండా ఎప్పట్నించో అనాలనుకున్న మాటలంటూ శివుడిని రెచ్చగొట్టాలని అదుపులేనివాడై, కర్మలు చేయనివాడు, మానాభిమానాలు లేనివాడు, నియమాలు లేనివాడు, మత్తెక్కి తిరుగువాడు, పిచ్చివారికి ఇష్టుడు, నగ్నంగా ప్రేతాలతో ఉంటాడు, తమోగుణంగల ప్రమద గణాలకు నాయకుడు, బూడిద పూసుకుంటాడు, ఎముకలు అలంకారాలుగా ధరించే అపవిత్రుడు, ఉగ్రమైన స్వభావం కలవాడు, శుచి శుభ్రం లేకుండా జుట్టు విరబోసుకుని శ్మశానంలో ఉండే ఇతనికి బ్రహ్మ మాట విని నా పుత్రికను ఇచ్చాను. రుద్రగణాలు వేదబాహ్యులు, మదిరాపాన నిరతులు కాబట్టి ఎముకలు ధరించేవారై భస్మాన్ని పూసుకొని తిరుగుగాక అని శపిస్తూ హేళన చేస్తూ మాట్లాడుతుంటే అక్కడున్న కొందరు ఋషులు కూడా నవ్వుకున్నారు. ఇన్ని మాటలు విన్నా శివుడు పట్టించుకోకుండా తనలో తాను రమిస్తున్నాడు. నిజానికి దక్షుడన్న ప్రతి వాక్యంలో నిగూఢ అర్థం ఉంది. ప్రతి నింద స్తుతి అయ్యి శివనామ జపం అయ్యింది. శివుడు కర్మలకు అతీతుడు, మానాభిమానాలు పట్టనివాడు, భేదాలకి అతీతుడు, ఆత్మానందంలో మెలుగువాడు, సిద్ధులకు ఇష్టుడు, దిగంబరుడు, ఆకాశ అంతరిక్షాలు దేహంగా కలవాడు, పంచభూతాలు మరణానంతర కలిసేవాడు, ఆది విరాగి కనుక వైరాగ్య చిహ్నమైన విభూది రాసుకుంటాడు, అస్థిభూషణుడు, శౌచాశౌచాలకి అతీతుడు, భూతగణాలకి అధిపతి, లోతైన మనసు కలవాడు, ఉగ్రుడు, సంకోచ సందేహాలకు అతీతుడు. శివుడు అంటే శుభాలను కలిగిండు కాబట్టి దక్షుడు అన్న ప్రతి చెడువాక్యం శివస్థుతే అయ్యింది. అయినా శివుడు అక్కడ ఎప్పటిలానే ఆత్మజ్ఞానంలో రమిస్తున్నాడు. కాని అల్లుడిని అనే స్పృహతో లేడని దక్షుడికి అర్థం కాలేదు. గర్విష్ఠి అయిన దక్షుని శాపానికి నంది, రే మూర్ఖా, శివతత్వాన్ని తెలుసుకోలేక వృధాగా శపించావు. ఇక్కడున్న భృగ్వాది ఋషులు కూడా మహేశ్వరుని పరిహాసం చేశారు. రుద్రునియందు విముఖత కలవారిని నేను శపిస్తున్నాను. మీరు వేదముల యొక్క అర్థవాదమందు మాత్రమే శ్రద్ధ కలవారై వేదతత్వ బహిర్ముఖులగుదురుగాక. మీరు కామనలతో కూడిన మనస్సు కలవారై స్వర్గం తప్ప ఇంకేమీ లేదనే అజ్ఞానంతో నిత్యము సత్యము అయిన పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోలేక అరిషడ్వర్గాదులచే పీడింపబడుతూ సిగ్గువీడి నిత్య యాచకులై సంచరింతురుగాక. ధన సంపాదనే ధ్యేయంగా గల దరిద్రులగుదురుగాక. పరమేశ్వరుని విషయంలో దుష్టమతి అయి దేవతలలో ఒకనిగా భావించిన ఈ దక్షుడు తత్వ విముఖుడగుగాక. గ్రామ్య సుఖాలయందు ఆసక్తి కలవాడై కేవలం కర్మతంత్రాన్ని విస్తరించువాడై ఆత్మజ్ఞానాన్ని విస్మరించి ఇదే శాశ్వత వేద ధర్మమని భ్రమించి ఈ దక్షుడు పతనమగుగాక. ఇతడు తొందరలోనే మేకముఖం కలవాడగుగాక అని నందీశ్వరుడు దారుణంగా శపిస్తుంటే అక్కడి వారంతా హాహాకారాలు చేశారు. శివతత్వాన్ని ఎరిగిన బ్రహ్మ దక్షుని భృగ్వాది బ్రాహ్మణులను మందలించాడు. నంది శాపాన్ని విన్న సదాశివుడు మధురంగా నందితో, నంది, నువ్వు కోపించటం తగదు. వేదాలు మంత్రాక్షరాలతో సూక్తులతో నిండి ఉంటాయి. సర్వప్రాణులు ఆత్మసూక్తమందు ప్రతిష్ఠితమై ఉంటాయి. కాబట్టి ఎంత మానసిక క్షోభ కలిగినా వేదాలను దూషించరాదు. ముందు నువ్వు తత్వాన్ని తెలుసుకో.
సనకాది మహర్షులకు జ్ఞానబోధ చేసిన దీశాలివి. శాంతుడువుకా, యజ్ఞాన్ని, యజ్ఞకర్మను, యజ్ఞాంగాలను, యజమానిని అన్నీ నేనే కదా, తత్వదృష్ట్యాన్ని నేనే కదా. నేను దక్షుని వల్ల శపింపబడ్డానని నువ్వు భ్రమించి బ్రాహ్మణులను వృధాగా శపించావు అన్న శంకరుని ప్రబోధానికి నంది శాంతుడయ్యాడు. అందుకే ఒక సినీ కవి ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది, తీపిరాగాల కోయిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేది కోరేది, కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది అని రాసిన అది శివ నిందాస్తుతి ప్రయోగంలో సాటిలేని పాట అయ్యింది. ఎందుకంటే మరో కవి రాసినట్లు ఇదంతా శివుడి ఆట. ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆట కదరా నీకు అమ్మ తోడు, ఆటగదరా శివా, ఆటగద కేశవా. రుద్రుడు తన అనుచరగణాలతో కూడి స్వస్థానాన్ని చేరుకున్నాడు. దక్షుడు మాత్రం శివద్రోహమే లక్ష్యంగా కలవాడై శివభక్తులను నిందించుటే ధ్యేయంగా పెట్టుకొని శివద్వేషి అయ్యాడు. శివుడు లేని దక్షయజ్ఞం సంకల్పించాడు. ఆ వివరాలతో శంకరుడి ప్రతిజ్ఞ వచ్చేవారం తెలుసుకుందాం. సెలవా మరి.